వెల్కమ్ టు J7 న్యూస్. 20 కోట్లతో కొత్త బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే టీఆర్ఎస్ పూడూరు మండలం చిట్టంపల్లి నుండి లాల్ పహాడ్ వరకు 20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కొత్త బీటీ రోడ్డు పనులను పరిగి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నామని, మారుమూల తండాలను అనుసంధానం చేసే లింక్ రోడ్లకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రేవంత్ సర్కార్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. అలాగే పలు అభివృద్ధి పనుల గురించి వివరించారు. అప్ప జంక్షన్ నుండి మన్నెగూడ వరకు 4 లైన్ల రోడ్డు నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిపై దృష్టి సారించిందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం కూడా రోడ్లను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈరోజు పనిచేయడం అన్నది ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన లాల్పాడ్ గేట్ నుంచి అంగర్ చిట్టంపల్లి వరకు గతంలో సింగిల్ రోడ్ ఉండి వంకర్ టింకల్గా ఉండి చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయని మా మండల నాయకులు ఇటు పరిగి కానీ అటు ఊడూరు కానీ చాలా మంది నాయకులు మన దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ డబుల్ రోడ్ రావడం మూలంగా త్వరితగతంగా మనం మన పరిగి మండలం నుంచి ఈవెన్ గండెడ్ నుంచి కూడా వచ్చే వాళ్ళు కూడా ఈ రూట్ లోపల హైదరాబాద్ పోవాలంటే కూడా పోవచ్చు. ఇది ఒక ప్యారలల్ రోడ్, మనం హైదరాబాద్ పోవడానికి ప్యారలల్ రోడ్. మన వెంకటరెడ్డిపల్లి నుంచి మన మమదాబాద్ మండలం వెంకటరెడ్డిపల్లి నుంచి ఒక రోడ్ని డెవలప్ చేయడానికి వర్కౌట్ చేస్తున్నాం. ఆ రోడ్ను తీసుకొచ్చేసి చౌడాపూర్ వరకు తీసుకొచ్చేసి చౌడాపూర్ నుంచి మన లాల్పాడ్ వరకు తీసుకొచ్చేసి లాల్పాడ్ నుంచి కూడా కనెక్టింగ్ హైదరాబాద్ వరకు అంటే అంగడి చిట్టంపల్లి వరకు కూడా డెవలప్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసినాం. అదేవిధంగా మన్నెగూడ నుంచి షాబాద్ వరకు, మన్నెగూడ నుంచి షాబాద్ రోడ్ లోపల కూడా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ గురించి 23 కిలోమీటర్లు డబల్ రోడ్. గతంలో పంచాయతీరాజ్ కింద ఉండే రోడ్లు ఆ పంచాయతీరాజ్ తీసేసి దాన్ని ఆర్ఎన్బి రోడ్డుకు మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఆర్ఎన్బి రోడ్ నుంచి ఇప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్ అంటే ఎవరైనా పరిగి నుంచి కానీ మనగూడ నుంచి కానీ ఎయిర్పోర్ట్ పోవాలంటే గంట సేపట్లో ఎయిర్పోర్ట్ పోయే విధంగా దానికి డబల్ రోడ్ వేయడం జరుగుతుందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, ఇదే కాకుండా మీకు అందరికి తెలుసు మనం ఆల్రెడీ మన పరిగి నుంచి షాద్ నగర్కి 4 లైన్ల రహదారి శాంక్షన్ చేయించుకున్నాం. అదేవిధంగా పరిగి నుంచి వికారాబాద్ కూడా 4 లైన్ల రహదారి శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఇదే కాకుండా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు కూడా మెగా కన్స్ట్రక్షన్స్ కు ఆల్రెడీ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని కోర్టు వివాదాలు గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకే అప్పచెప్పారు. నేను దానికి సంబంధించిన ఎవరైతే కోర్టుల కేసు వేసారో వాళ్ళని పిలిపించి నా నివాసానికి మాట్లాడినాను. ఇంకొక మీటింగ్ నేను చేసేది వాళ్ళతో. ఆ మీటింగ్ చేస్తారంటే వాళ్ళు కోర్టు నుంచి కూడా అది వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళను తయారు చేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఈ విధంగా ఈ యొక్క పెద్ద రోడ్లే కాకుండా మన గడ్సింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు కూడా ఆర్ఎన్బి కింద డబల్ రోడ్ గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దిర్సంపల్లి వరకు డబల్ రోడ్ వేయించిన తర్వాత అది అయిపోయింది. ఇప్పుడు పూర్తిగా రంగారెడ్డిపల్లి వరకు కూడా డబల్ రోడ్ వేయడం జరుగుతుంది. ఇవే కాకుండా మన పూడూరు గేట్ నుంచి కూడా వచ్చేటప్పుడు మాట్లాడినాం, అది వర్క్ ఆగి ఉన్నది, అది డబల్ రోడ్ చేయాల్సి ఉంది. పూడూరు మన ఎండిఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీస్ అన్ని కూడా అవి వర్క్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి. వచ్చేటప్పుడు రఘునాథ్ రెడ్డి కూడా దాని విషయంలో కూడా మాట్లాడితే దానికి సంబంధించిన అధికారులతో కూడా కాంట్రాక్టర్లతో కూడా మాట్లాడినాం. దాని పనులు కూడా వెంటనే కూడా ప్రారంభిస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఇవే కాకుండా ప్రతి పల్లెకు కూడా బీటీ రోడ్ వేయాలని హ్యామ్ అని ఒక కొత్త పథకం తీసుకొచ్చిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ప్రతి పల్లెకు, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లెకు కూడా ఒక 3 భాగాలుగా విభజించి మొదటి దశలో కొన్ని గ్రామాలు, రెండో దశలో కొన్ని గ్రామాలు, మూడో దశలో కొన్ని గ్రామాలు, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పల్లెలు అయితే ఉన్నాయో అన్ని పల్లెలకు కూడా బీటీ రోడ్లు వేసే విధంగా ఒక ప్రణాళిక తయారు చేశారు. దాన్ని హ్యామ్ ప్రణాళిక అంటారు. దాంట్లో ఏంటంటే కాంట్రాక్టర్సే దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేసుకుని దాన్ని వర్క్ స్టార్ట్ చేస్తారు. తర్వాత వాయిదాల పద్ధతి లోపల దానికి పేమెంట్ గవర్నమెంట్ చేస్తుంది. దాన్ని హ్యామ్ అని గతంలో జాతీయ రహదారులకు ఆ స్కీమ్ ఉండే, ఈ యొక్క గ్రామీణ ప్రాంతం లేకుండా. కానీ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మనం ప్రజలకైతే హామీలు ఇచ్చినామో హామీలు నెరవేర్చాలి. చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి ఈ రోడ్లు అభివృద్ధి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెకు బీటీ రోడ్డు కార్యక్రమాన్ని తీసుకొని హ్యామ్ కింద తొందరలోనే రోడ్ల యొక్క సంబంధించిన సర్వేలు కూడా స్టార్ట్ అయినాయి. కొన్ని జిల్లాల ముగింపు కూడా వచ్చినాయి. అది పూర్తి కాగానే 3 దశలలో ఈ యొక్క పనులు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగడం పూర్తవుతుంది. ఆల్రెడీ మనం గిరిజన తాండలకు, ఎస్సీ వార్డులకు కూడా సపరేట్ ఫండ్స్, ఎస్సీ ఎస్టీ ఏరియాస్ కి సపరేట్ గా ఫండ్స్ పెట్టి కూడా ఆల్రెడీ ఎస్టీ వర్క్స్ అయిపోయినాయి. ఎస్సీ వర్క్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ కాబోతున్నాయి.
ఇది ఈ విధంగా ప్రణాళిక తయారు చేసి పెద్ద ఎత్తున రోడ్ల అభివృద్ధి గురించి మనం చూస్తున్నాం. మన ఊర్లలో ఏదైతే సీసీ రోడ్లు వేసినామో వాళ్ళు గత ప్రభుత్వం లోపల గత 10 ఏళ్ల నుంచి చేసిన పనిని మనం 18 నెలలనే అంతకంటే ఎక్కువ పూర్తి చేసినాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 80% 90% ఊర్లలో సీసీ రోడ్లు అనేవి పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే ఒక మెయిన్ విలేజ్ నుంచి కనెక్టింగ్ రోడ్స్, గ్రామాలకు కనెక్టింగ్ రోడ్స్ అన్నమాట. విలేజ్ నుంచి మెయిన్ రోడ్ ఒకటి, మెయిన్ రోడే కాకుండా విలేజ్ నుంచి ఇతర విలేజ్లకు, ఎగ్జాంపుల్ శివారెడ్డిపల్లి ఉంది, శివారెడ్డిపల్లి నుంచి మన రాగాపూర్, జాఫర్పల్లి, శివారెడ్డిపల్లి నుంచి గూడూరు, శివారెడ్డిపల్లి నుంచి బాస్పల్లి ఉదాహరణకు. ఆ విధంగా గతంలో కూడా కొన్ని బానర్లకు కూడా మన నాగవర్ధన్ చాలాసార్లు మన పరశురామును, కృష్ణను మమ్మల్ని అందరినీ తీసుకొని పోయాడు. ఆడ పానాదులన్నీ ఉన్నాయి, ఆడ చేళ్లగాడు కూడా ఆ రోడ్లు రాపూర్ నుంచి చాకర్ తాండా అని చెప్పున్నది. ఆ తాండ కూడా పోనీకి వ్యవసాయ పొలాలకు పోనీకి కూడా చాలా కష్టమవుతుండే మనం వానాకాలం లోపల. మేము అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాన్ని వర్క్స్ చేసినాం. ఇప్పుడు మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నారు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరు కాబట్టి మీరు వెంటనే ప్రతిపాదనలు తయారు చేయండి. మెయిన్ విలేజ్ కంకల్ ఉంటుంది అనుకో, కంకల్ చుట్టుముట్టి ఎన్ని గ్రామాలకు పోవచ్చు, పెద్ద విలేజ్ అది. ఆ రోడ్లు డెవలప్ చేయాలి మనం. అట్లా ప్రతి విలేజ్కి ఎక్కడెక్కడైతే మనకు ఉంటాయో విలేజ్, ఎగ్జాంపుల్ మన రాకంచర్ల నుంచి మన తిరుమలాపూర్కి ఉంది, ఇంకెక్కడ మనం కనెక్ట్ తాండాలు కానీ ఇంకోటి కానీ షార్ట్ కట్స్ ఉన్నాయి కొన్ని. తిరుమలాపూర్ దాటంగానే మనం పోతామంటే ఊరు టచ్ చేయకుండానే మనం తిరుమలాపూర్ పోవడానికి చూపించండి నాకు పెంటాయి ఒకసారి. ఈ విధంగా అధ్యక్షులు, సీనియర్ నాయకులు ఇక్కడ అందరు ఉన్నారు, మన శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ కూడా, వీళ్ళందరూ పరిగి కూడా పరశురామ్, లాల్కృష్ణ, వీళ్ళు హనుమంత్ మీరు తయారు చేయండి ప్రణాళికలు. ఎందుకంటే ఇది మన ఊర్లలో నుంచి వేరే ఊర్లకు రోడ్లు తయారు చేస్తే మన పొలాలకు మనం వ్యవసాయం పని చేయడానికి కూడా మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే యూరియా తీసుకుపోవాలన్నా, ఫర్టిలైజర్ తీసుకుపోవాలన్నా మన కూలీలు పనికి రావాలి.